ఇక ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. గురువారం సభలో జరిగిన పరిణామాలపై పార్టీ నేతలు, సీనియర్ మంత్రులు వద్ద అసహనాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ సీఎంకి కోపం తెప్పించిన ఎమ్మెల్యేలెవరు? గురువారం శాసనసభలో శాంతి భద్రతల అంశంపై చర్చ జరిగింది. ఈ క్రమంలో టీడీపీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడిన తీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం సీఎం సభకు వచ్చిన వెంటనే కొంతమంది సీనియర్ మంత్రులను ఛాంబర్కు పిలిచి వారితో సమావేశమయ్యారు. శాంతి భద్రతలపై ఎమ్మెల్యేలు ఏం మాట్లాడాలి అనే విషయాన్ని విప్పులు, మంత్రులు చూసుకోవాలి కదా అని సీఎం ప్రశ్నించారు. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ లైన్ దాటి మాట్లాడారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిర్బంధాలు, అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తే మనకు వైసీపీకి మధ్య ఉన్న తేడా ఏమిటని సీఎం మంత్రుల వద్ద వాపోయారు. తీసుకొచ్చి 4 తగిలిస్తే భయం ఉంటుందని మాట్లాడటం ఏమిటని కూడా సీఎం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మనం అధికారంలో ఉంటే మనపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే సిగ్గుపడాల్సి వస్తుందని, టీడీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కూడా సరికాదని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వానికి కొన్ని పరిమితులు ఉంటాయని, చట్ట న్యాయ నిబంధనలు కూడా పాటించాల్సి ఉంటుందని సూచించారు. అన్యాయం జరిగితే స్పందించాల్సిందేనని, కానీ దానికి కొన్ని పరిమితులు ఉంటాయని కూడా చెప్పారు. కామినేని శ్రీనివాస్, నందమూరి బాలకృష్ణ మధ్య సంవాదం జరిగి ఉండాల్సింది కాదని సీఎం అభిప్రాయపడ్డారు. అదేవిధంగా టీడీఎల్పీ సమావేశం పెడితే ఎలా ఉంటుంది అనే అంశం ఆలోచించి చెప్పాలని సీఎం సూచించారు. అయితే టీడీఎల్పీ సమావేశం పెడదామని చర్చ జరిగినప్పటికీ దీనిపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.